న్యూస్ చూస్తున్నాం. ఏపీ పీసీసీ అధ్యక్షురాలిగా వై షర్మిల నియమితులయ్యారు. ఈ మేరకు కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించింది. నిర్ణయం తక్షణమే అమలులోకి వస్తుందని స్పష్టం చేసింది. ఇప్పటి వరకు ఏపీ కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేసిన గిడుగు రుద్రరాజును సిడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వానితుడిగా నియమించింది. ఈ మేరకు ఏసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ప్రకటనను విడుదల చేశారు. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని స్థాపించిన షర్మిల ఇటీవల కాంగ్రెస్ లో చేరి ఆ పార్టీని విలీనం చేశారు. ఢిల్లీలో ఏసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, అగ్రనేత రాహుల్ గాంధీ ఆమెను పార్టీలకు ఆహ్వానించారు. న్యూస్ చూస్తున్నాం. ఏపీ పీసీసీ అధ్యక్షురాలిగా వై షర్మిల నియమితులయ్యారు. ఈ మేరకు కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించింది. ఈ నిర్ణయం తక్షణమే అమలులోకి వస్తుందని స్పష్టం చేసింది. ఇప్పటి వరకు ఏపీ కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేసిన గిడుగు రుద్రరాజును సిడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వానితుడిగా నియమించింది. ఈ మేరకు ఏసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ప్రకటనను విడుదల చేశారు. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని స్థాపించిన షర్మిల ఇటీవల కాంగ్రెస్ లో చేరి ఆ పార్టీని విలీనం చేశారు. ఢిల్లీలో ఏసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, అగ్రనేత రాహుల్ గాంధీ ఆమెను పార్టీలకు ఆహ్వానించారు. న్యూస్ చూస్తున్నాం. ఏపీ పీసీసీ అధ్యక్షురాలిగా వై షర్మిల నియమితులయ్యారు. ఈ మేరకు కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించింది. ఈ నిర్ణయం తక్షణమే అమలులోకి వస్తుందని స్పష్టం చేసింది. ఇప్పటి వరకు ఏపీ కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేసిన గిడుగు రుద్రరాజును సిడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వానితుడిగా నియమించింది. ఈ మేరకు ఏసీసీ ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్ ప్రకటన విడుదల చేశారు. ఇపై మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. రైట్ వరుణ్, ఏదైతే ఏపీ పిసిసి చీఫ్ గా వైఎస్ షర్మిల నియమిస్తూ ఏఐసిసి కొద్దిసేపటి క్రితమే ఉత్తర్వులు జారీ చేసింది. ఏదైతే ఈ ఆదేశాల తక్షణం అమల్లోకి వస్తాయని చెప్పేసి కూడా ఆ నోట్లో పేర్కొనడం జరిగింది. అదేవిధంగా పిసిసి అధ్యక్షుడిగా ఇప్పటివరకున్న గిడుగు రుద్రరాజు నిన్ననే పార్టీకి రాజీనామా చేయడం జరిగింది. ఆయనకు కూడా సిడబ్ల్యూసీలో సముచిత స్థానం కల్పిస్తూ మెంబర్ గా అవకాశం కల్పించడం జరిగింది. ఇక మొత్తానికి చూసుకుంటే కనుక ఎన్నికల దగ్గర పడుతున్న సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో రోజుకో మలుపు తిరుగుతున్న సమయంలో ఇప్పుడు పిసిసి చీఫ్ గా షర్మిల నియమించడం పట్ల ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో ఇక చర్చనీయాంశమైందని చెప్పొచ్చు. ఎందుకంటే అన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ అధ్యక్షుడిగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. అదేవిధంగా రాబోయే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ అండ్ చంద్రబాబు నాయుడు ఒక కూటమిగా ఏర్పడ్డారు. మరి ఆ కూటమిలో బీజేపీ కలుస్తుందా లేదా అనేది తెలియదు. ఇప్పుడు బీజేపీ కూడా అక్కడ పోటీలో ఉంది. ఇక కాంగ్రెస్ పార్టీ కూడా ఇక పోటీకి దిగబోతుంది. ఎందుకంటే మనకు 2 దఫాలుగా కాంగ్రెస్ పార్టీకి అక్కడ రాష్ట్రంలో అసలు ఉనికికే ప్రమాదం ఏర్పడిన పరిస్థితి ఉండేది. ఎందుకంటే ఆ రాష్ట్రాన్ని విడదీసిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రజలు కాంగ్రెస్ పార్టీని పూర్తిగా తిరస్కరించారు. అసలు డిపాజిట్లు లేకుండా ఆ పార్టీని ఓడగొట్టిన పరిస్థితి అయితే ఉంది. అయితే ప్రస్తుత తరుణంలో పిసిసి అధ్యక్షురాలిగా షర్మిల బాధ్యత అప్పగించడం వల్ల కాంగ్రెస్ పార్టీకి ఊపిరి ఊదినట్లు అవుతుంది. పార్టీని మళ్ళీ జనజీవన సభ్యులకు తీసుకురావచ్చు అనే ఒకే ఒక ఫార్ములాతోని షర్మిలకు పిసిసి అధ్యక్ష బాధ్యతలు కట్టబెట్టారని చెప్పొచ్చు. ఎందుకంటే షర్మిల పార్టీలోకి వచ్చే ముందు ఏదైతే తెలంగాణలో పార్టీని ఏర్పాటు చేసిందో ఆ పార్టీని పూర్తిగా కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసింది. విలీనం చేసిన తర్వాత నేరుగా పార్టీ ముఖ్య నేతలైన సోనియా గాంధీతో రాహుల్ గాంధీ దగ్గరికి వెళ్లారు. అదేవిధంగా ఖర్గే ఆశీర్వాదంతో పార్టీకి సంబంధించిన సభ్యత్వం తీసుకున్నారు. ఆ వెంటనే పార్టీ చీఫ్ గా పిసిసి చీఫ్ గా ఆమెకి నియామకం అందిస్తూ కొద్దిసేపటి క్రితమే ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. అయితే ఎప్పుడైతే పిసిసి చీఫ్ గా ఆదేశాలు వస్తున్నాయో పిసిసి చీఫ్ గా షర్మిలకి అవకాశం ఇవ్వబోతున్నారని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఒక చర్చ అయితే ఎప్పుడైతే మొదలైందో అప్పటి నుంచి కూడా
ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఎవరైతే టికెట్లు రావు నిరాకరించబడ్డారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈసారి వీళ్ళకి టికెట్లు ఇవ్వకూడదు లేదా వీళ్ళ స్థానాలు మార్చాలి అనుకున్న వాళ్ళలో కొంతమంది దాదాపుగా ఇక 20 నుంచి 25 మంది పార్టీని వీడబోతున్నారని చెప్పేసి కూడా తెలుస్తుంది. వారంతా కూడా షర్మిల నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీలో పనిచేయాలని చెప్పేసి ఒక ఆలోచన అయితే చేశారు. మనం చూస్తున్నాము ఏదైతే గుంటూరుకు సంబంధించి ఉన్న ఆళ్ళ నాని రామకృష్ణ ఎవరైతే ఉన్నారో ఇప్పటికే ఆయన షర్మిల పంచన చేరారు. షర్మిలకు సంబంధించి షర్మిల పార్టీతో కలిసి పనిచేస్తాను, కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేస్తానని చెప్పేసి కూడా ఆయన స్పష్టం చేయడం జరిగింది. మరికొందరు మంది ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో టికెట్లు రావో వాళ్ళంతా కూడా కాంగ్రెస్ వైపుకు వెళ్లే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే అక్కడ షర్మిల పార్టీని లీడ్ చేయబోతుంది. ముఖ్యంగా షర్మిలకు సంబంధించి చూసుకుంటే కనుక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో జగన్ జైల్లో ఉన్న సమయంలో పార్టీని లీడ్ తీసుకుని పార్టీని జగన్ ప్రజల ముందుకు తీసుకెళ్లింది, పాదయాత్ర నిర్వహించింది. పాదయాత్రల సందర్భంగా అనేక సమస్యలు జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా అయితే సమస్యలు తెలుసుకున్నారో అదేవిధంగా షర్మిల కూడా అనేక సమస్యలు ప్రజల నుంచి వచ్చిన సమస్యలు తెలుసుకోవడం జరిగింది. సో పాదయాత్రకు సంబంధించి కావచ్చు, రాజకీయంగా చూసుకుంటే కనుక వైఎస్ రాజశేఖర రెడ్డి తనయురాలిగా తను కూడా రాజకీయ అనుభవం సాధించింది. సో ఈ నేపథ్యంలోనే పిసిసి బాధ్యతలు షర్మిలకు అప్పగిస్తే పార్టీకి కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తు ఉంటుందని భావించే షర్మిలకు ఆ బాధ్యతలు అప్పగించారని చెప్పేసి కూడా తెలుస్తుంది. ఇక మరోవైపు చూసుకుంటే కనుక షర్మిల రాకను కాంగ్రెస్ పార్టీ ఆహ్వానిస్తుంది. ఎందుకంటే గిడుగు రుద్రరాజు పిసిసి అధ్యక్షుడిగా ఉన్న సమయంలోనే స్పష్టంగా చెప్పడం జరిగింది, షర్మిల పార్టీలోకి వస్తానంటే తానే ఆహ్వానిస్తాను, పిసిసి బాధ్యతలు కూడా అప్పగించడం తాను సిద్ధమని చెప్పేసి కూడా స్పష్టం చేశారు. సో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఎక్కడా కూడా అనుమానాలు లేవు, షర్మిలను పార్టీ ఆహ్వానిస్తుంది. ఎందుకంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీని మళ్లీ లైమ్ లైట్ లోకి తీసుకురావాలి, ప్రజల ముందు పెట్టాలి, అదేవిధంగా పార్టీని మరింత అభివృద్ధి పరచాలని చెప్పేసి కాంగ్రెస్ ఏఐసిసి భావిస్తుంది. కాబట్టి షర్మిలకు అవకాశం ఇచ్చారని చెప్పేసి తెలుస్తుంది. వాళ్ళు రైట్ శ్రీనివాస్, ఇప్పుడు అన్న వదిలిన బాణంగా చెప్పుకుంటున్న షర్మిల ఇప్పుడు ఏపీ పిసిసి చీఫ్ గా అయ్యారు. సో అన్నకి గట్టి పోటీ, అన్న పార్టీకి గట్టి పోటీ కాంగ్రెస్ పార్టీ ఇస్తుంది ఇప్పుడు ప్రజెంట్ అనుకోవచ్చా? అంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అయితే కాంగ్రెస్ పార్టీ అయితే ఏపీ రాష్ట్రంలో అసలు కనుమరుగైన పరిస్థితి. కేవలం నాయకులు ఉన్నారు, పార్టీని తామున్నామని చెప్పుకుని నడిపిస్తున్నారు. కానీ ఇప్పుడు షర్మిల వచ్చిన తర్వాత పార్టీకి ప్లస్ అవుతుంది. అయితే గట్టి పోటీ ఇస్తారా అంటే ఇప్పుడున్న పరిస్థితుల ఏపీ రాజకీయాల్లో అలాంటి పరిస్థితి అయితే ఇప్పటికి ఎప్పుడైనా చెప్పలేము. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ ఉనికి లేదు. కానీ ఆల్రెడీ అక్కడ తెలుగుదేశం పార్టీ కావచ్చు, జనసేన పార్టీ కావచ్చు కలిసి పోటీ చేయాలని చెప్పేసి భావిస్తున్నారు. అదేవిధంగా బీజేపీ కూడా వాళ్ళతో జత కలుస్తుందా లేదా, కూటమిలో ఉంటుందా లేదో తెలియదు, కానీ బీజేపీ కూడా పోటీ ఇవ్వబోతుందని చెప్పేసి తెలుస్తుంది. అయితే మొత్తానికి జగనన్న వదిలిన బాణం అయినప్పటికీ కూడా ఇప్పుడు ఏపీ రాజకీయాలు అనేవి ఎట్లా ఉండబోతున్నాయనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ బలోపేతం అయ్యి జగన్ కి గనక సవాల్ విసిరితే గనక అక్కడ పరిస్థితి మరోలాగా ఉండబోతుంది. ఎందుకంటే యాంటీ ఇన్కంపిషన్ ప్రజా వ్యతిరేకత ఏదైతే ఉందో ఓట్లు చీలే అవకాశం కనిపిస్తుంది స్పష్టంగా. ఎప్పుడైతే ఓట్లు చీలుతాయో మళ్ళీ అధికార పార్టీకి అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇటు టీడీపీ కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, అదేవిధంగా బీజేపీ కావచ్చు, ఇప్పటివరకు ఓట్లని ప్రజా వ్యతిరేక ఓట్లను చీల్చే అవకాశం ఉంది, స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పుడు అందులో భాగంగా ఇప్పుడు షర్మిల కూడా అక్కడ చేరడం వల్ల కాంగ్రెస్ పార్టీ కొన్ని వ్యతిరేక ఓట్లు పోయే అవకాశం ఉంది. తద్వారా మళ్ళీ జగన్మోహన్ రెడ్డికి అవకాశాలు వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి మాత్రం విశ్లేషకులు భావిస్తున్నారు. వరణ్ రైట్ శ్రీనివాస్, అయితే వైఎస్ఆర్సీపీకి మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే రాజీనామా చేసి ఇప్పుడు ఏపీ కాంగ్రెస్ పార్టీలో అయితే చేరారు. సో ఆయనతో పాటు మరికొంతమంది కూడా షర్మిల అధికారం చేపట్టిన తర్వాత చేరే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. సో ఇంకా నేతలు ఎవరైనా చేరే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా పార్టీలో? ఖచ్చితంగా, ఎందుకంటే మంగళగిరి నుంచి అయితే నాని వెళ్ళడం రామకృష్ణ పార్టీలో చేరడం తెలిసిందైతే ఎందుకు చేరాడు అనే దాని మీద ఆల్రెడీ మనకు క్లారిటీ ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రామకృష్ణకు సంబంధించి చెప్పడం జరిగింది, ఇక్కడ ఈసారి పోటీ చేస్తే కనుక ఓడిపోతారు, అయితే ఏదైతే ఓడిపోతారని చెప్పిన తర్వాతనే రామకృష్ణ అటు వెళ్ళడం జరిగింది, షర్మిలను కలవడం జరిగింది, షర్మిల పార్టీలో చేరడం జరిగింది, తాను షర్మిలతో కలిసి పనిచేస్తానని స్పష్టం చేయడం జరిగింది. ఇదే దారిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మరికొందరు నేతలు కూడా ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు రానున్న ఎన్నికలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా సీరియస్ గా సవాల్గా తీసుకుంది. ఎందుకంటే ఖచ్చితంగా వైనాట్ 175 అనే ఒకే ఒక నినాదంతో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి ఎందుకు రావాలి అనే ఒకే ఒక ప్రశ్నతో ప్రజల ముందుకు వెళ్ళబోతుంది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఖచ్చితంగా గెలుపు గుర్రాలకి టికెట్లు ఇవ్వాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నారు. గత నెల రోజుల నుంచి కూడా చూస్తున్నాం. ఇప్పటికే మూడు సార్లు థర్డ్ లిస్ట్ కూడా విడుదల చేసేందుకు రెడీగా ఉన్నారు. సో ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరి టికెట్ కి సంబంధించి కూడా జగన్మోహన్ రెడ్డి చాలా
నిశ్చితంగా పరిశీలిస్తారు. గెలుస్తారా లేదా, గెలవకపోతే మార్పు జరిగితే అభ్యర్థిని మారిస్తే గెలుస్తారా లేదా అన్ని కూడా బేరీజు వేసుకున్న తర్వాతనే టికెట్లు ఇవ్వడం జరుగుతుంది. నాయకులకు ఎవరికైతే టికెట్లు నిరాకరిస్తున్నారో, ఇవ్వడం లేదో వాళ్ళకి పిలిచి కూడా నచ్చి చెప్పడం జరుగుతుంది. సో వీళ్ళందరూ కూడా వేరే పార్టీ చూసుకోవాలనే ఒక దాంట్లో ఉన్నారు. అదే సమయంలో అటు టీడీపీని కలుస్తున్నారు, పవన్ కళ్యాణ్ కలుస్తున్నారు. ఎట్ ది సేమ్ టైం ఇప్పుడు వాళ్ళకి ఏంటంటే షర్మిల కూడా వచ్చింది కాబట్టి షర్మిల నుంచి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే సో తన అన్నతో పోటీకి దిగుతుంది కాబట్టి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి చాలా మంది నేతలు, వైసీపీ టికెట్ రాని నేతలందరూ కూడా కాంగ్రెస్ వైపు చూసే అవకాశాలు మనకి స్పష్టంగా కనిపిస్తున్నాయి. వరం రైట్ శ్రీనివాస్, అయితే ఇప్పుడు చూసుకున్నట్లయితే షర్మిల అధికారం చేపట్టిన తర్వాత ఇప్పుడున్న ప్రజెంట్ ప్రభుత్వం వ్యతిరేక ఓటు అనేది చీలే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు వార్తలు అయితే వినిపిస్తామండి. దీంట్లో ఎంతవరకు నిజం ఉంది శ్రీనివాస్? ఖచ్చితంగా చీలుతాయి. ఎందుకంటే ప్రజా వ్యతిరేకత అనేది ఒక పార్టీకో ఏ ఒక్క పార్టీకో వెళ్తే గనక ఆ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కానీ ఇప్పుడు ప్రజా వ్యతిరేక ఓటు చీలింది అంటే గనక ఖచ్చితంగా మళ్ళీ అది జగన్మోహన్ రెడ్డికే ప్లస్ పాయింట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అది కూడా ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన పార్టీలో నేతలు కూడా ఖచ్చితంగా షర్మిలాకు సంబంధించి తాము ఒక జగన్మోహన్ రెడ్డి సోదరిగా చూడడం లేదు, పిసిసి అధ్యక్షురాలుగానే చూస్తాము. ఖచ్చితంగా ఆ పార్టీని కానీ ఆ పార్టీకి బాధ్యతలు వహించే ఎవరైతే బాధ్యత వహిస్తుందో వాడిని కానీ విమర్శిస్తాము. వ్యక్తిగత విమర్శలు ఉండవు, కానీ పార్టీకి సంబంధించి తాము ఏ విధంగా ఎదుర్కోవాలో పార్టీ పరంగా ఎదుర్కొంటామని చెప్పేసి ఇటు సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పడం జరిగింది, విజయసాయి రెడ్డి చెప్పడం జరిగింది, అదేవిధంగా పార్టీ ముఖ్య నేతలందరూ కూడా చెప్పడం జరిగింది. షర్మిల ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి సోదరి కాదు, పిసిసి అధ్యక్షురాలుగా తాము చూస్తాము. ఖచ్చితంగా ఆ పార్టీని కూడా ఎండగడతామని చెప్పేసి కూడా నాయకులు చెప్తున్నారు. తద్వారా ఖచ్చితంగా ఇవన్నీ కూడా యాంటీ ఇన్కంపెన్స్ అనేది ఏదైతే ఉంటుందో అది ఖచ్చితంగా చీలే అవకాశం ఉంది. అది కూడా జగన్మోహన్ రెడ్డికి ప్లస్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. వరుణ్, థ్యాంక్ యూ శ్రీనివాస్ ఫర్ ది అప్డేట్స్.